హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే మనకి 14th ఆగస్ట్ అండ్ టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. మన గూగుల్ పిక్సెల్ ఈవెంట్ అయితే జరిగింది కదా, మనకి ఆగస్ట్ 12th గూగుల్ పిక్సెల్ ఈవెంట్లో మనకి పిక్సెల్ మొబైల్స్ని లాంచ్ చేశారు. అలాగే పిక్సెల్కి సంబంధించిన ఎయిర్ ట్యాగ్ని అయితే లాంచ్ చేశారు. ఇది కంప్లీట్గా మీకు యాపిల్లో చూసే ఉంటారు, మీరు యాపిల్ ఎయిర్ ట్యాగ్ చూసే ఉంటారు కదా, సేమ్ దానిలో అయితే ఉంటుంది మీకు ఇది. అండ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి, అంటే యాపిల్ వాళ్ళు ఇంతకుముందు తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు పిక్సెల్ వాళ్ళు తీసుకొచ్చింది ఇందులో కొత్తగా అనేసి అయితే వీళ్ళు రోల్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు పిక్సెల్స్ని. అండ్ మీరు ఇది కంప్లీట్గా ట్రాకింగ్ కోసం అయితే యూజ్ చేయవచ్చు. మీకు లగేజెస్ కావచ్చు, కీ చైన్స్ కావచ్చు, అంటే ఒక కీ చైన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ మనకి ఈజీగా అయితే ట్రాక్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు అయితే కొన్ని కొత్త ప్లాన్స్ అయితే తీసేశారు. మీకు చూడొచ్చు, మీకు 299 ప్లాన్ అయితే మీకు కనిపించదు కంప్లీట్గా. ఇది 1 GB ఇంటర్నెట్ అండ్ 28 డేస్ ఏమో వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు మీకు బ్లేస్ ప్లాన్ వచ్చేసరికి అయితే 349 అనుకుంటాను. ఇది మనకి అన్లిమిటెడ్ 5G అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఎయిర్టెల్లో ఈ ప్లాన్ మాత్రమే ఉంది మీకు బేస్ ప్లాన్ వచ్చేసరికి అయితే ఇంటర్నెట్ కావాలంటే. అండ్ ఇంకొన్ని ప్లాన్స్ కూడా తీసేశారు. మీకు మామూలుగా వచ్చేసరికి అయితే 579 కానీ 619 కానీ 649 కానీ ఇవన్నీ ప్లాన్స్ అయితే డిస్కంటిన్యూ అయితే చేస్తున్నారు ఇప్పుడు. అండ్ మీకు కంప్లీట్గా ఇప్పుడు ఎయిర్టెల్ అయితే ప్రైజెస్ అయితే పెంచేసింది. మనకి ఫ్యూచర్లో వచ్చేసరికి అయితే అంటే ఒక 4 months 5 monthsలో చూసుకుంటే జియో అలాగే మిగతా బ్రాండ్స్ ఉంటాయి కదా, ఐడియా అలాంటివి కూడా వీళ్ళు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే చేయబోతున్నారంట. మేబీ మనకైతే జియో వాళ్ళు కొద్దిగా తక్కువ అయితే పెడతారని ఆశించేద్దాం. హానర్ కంపెనీ ఇప్పుడు రోబోట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. మీకు ఇది కంప్లీట్గా హానర్ రోబోట్ ఫోన్ అయితే అంటారు. ఇది చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది మెయిన్ హైలైట్స్ అయితే చూద్దాం. మనకి ఇందులో మెయిన్గా కెమెరా, బ్యాక్ సైడ్ కెమెరా ఎలా ఉంటుందంటే మీకు రోబోట్లో అయితే ఉంటుంది. ఇంతకుముందు పాపప్ కెమెరాస్ అయితే వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. ఆ పాపప్ కెమెరాస్ లానే ఉంటుంది ఇది కూడా, బట్ ఇది మెయిన్గా వచ్చేసరికి అయితే ఇది పాప్ అవుట్ కెమెరా అయితే అంటున్నారు. ఇది కంప్లీట్గా మనకి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి అయితే ఇది వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది, మీకు వీడియోలో కనిపిస్తుంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనకి బ్యాక్ కెమెరాతో ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు వీడియోస్ అయితే. ఇది కంప్లీట్గా స్టెబిలైజేషన్ ఇవన్నీ అయితే ఉంటాయి మీకు. అండ్ మనకి 200 MP మెయిన్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది, అలాగే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ 50 MP సెల్ఫీ కెమెరా సపోర్ట్ అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు స్మూత్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి ప్రైసింగ్ ఒకటే, ఇది హై ప్రైస్ అయితే పెట్టారు. మీకు మామూలుగా వచ్చేసరికి ఇది స్టార్టింగ్ వేరియంట్ 1,41,000 అయితే ఉంటుంది. మీకు 12 GB ప్లస్ 512 GB. మీరు హై ఎండ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీకు 16 GB ప్లస్ 1 TB వేరియంట్ ఉంటుంది. ఇది మామూలుగా వచ్చేసరికి అయితే మీకు 1,80,000 90,000 రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది కంప్లీట్. మీకు ఇందులో 7060 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 120 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు దీంట్లో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 50 watts రివర్స్ ఛార్జింగ్ మాత్రం అయితే తీసుకుని వచ్చారు. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మీకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. మీకు 512 GB వేరియంట్ ఒకటి, 1 TB వేరియంట్ ఒకటి. ఇది LPDDR5X ర్యామ్ అలాగే UFS 5.0 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. ఇది మేబీ మనకైతే ఇండియాలో అయితే తీసుకుని అయితే రారు. ఈరోజు డీల్ ఆఫ్ ద డే వచ్చేసరికి అయితే మనకి హెజిన్ టీవీ నుంచి వీళ్ళైతే ఒక టీవీని అయితే మనకి చాలా తక్కువ ధరలకు అయితే ఇస్తున్నారు అమెజాన్లో. ఇది కంప్లీట్గా మనకి 39,000 అయితే ఉంది. మీకు ఆఫర్లో వచ్చేసరికి అయితే కూపన్ అప్లై చేస్తే 1,500 తగ్గుతుంది. అండ్ మీకు బ్యాంక్ ఆఫర్స్ మీద మీకు 3,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే ఇది మనకి 55 inch ఉంటుంది. అండ్ మీకు ఇది QLED డిస్ప్లేతో సపోర్ట్తో వస్తుంది. అలాగే మనకి HDR 10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే డాల్బీ ఆటమ్ సపోర్ట్ వస్తుంది. అలాగే 48 watts పవర్ఫుల్ స్పీకర్ సపోర్ట్ కూడా ఇందులో అయితే ఉంది. మీకు మామూలుగా వచ్చేసరికి ఇది కంప్లీట్ ప్రైస్ అంటే డిస్కౌంట్స్తో కలుపుకొని మీకు 35,000 రేంజ్కి అయితే ఇదైతే వస్తుంది. ఇది మంచి టీవీ, ఒకసారి చెక్ చేయండి ఇది. ఇప్పుడు ఇండియాలో సైబర్ క్రైమ్స్ అయితే చాలా పెరిగిపోయాయి. మీకు లాస్ట్ 1 yearలో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 250 million సైబర్ క్రైమ్స్ అయితే అయ్యాయంట. అంటే ఇవి ఫేక్ ఈమెయిల్స్ కానీ లైక్ మీకు ఫేక్గా స్కామ్స్ చేయడం కానీ ఇలా అయితే జరిగాయి మీకు ఈ యొక్క ఇయర్లో అయితే. అండ్ మనకి ఇప్పుడు 2026లో కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మీరు ఏం చేయాలంటే, అంటే తెలియని లింక్స్ వచ్చినా కానీ అండ్ తెలియని ఈమెయిల్స్ వచ్చినా కానీ అవి క్లిక్ చేయకైతే ఉండండి. అంటే క్లిక్ చేయకండి కంప్లీట్గా, మీరు కొద్దిగా వెయిట్ చేయండి. అంటే మీరు తెలుసుకోండి, తర్వాత ఓపెన్ చేయండి ఏ లింక్స్ అయినా. జోటాక్ వీళ్ళు 20th anniversary సందర్భంగా మనకైతే RTX 5080 GPUని అయితే లాంచ్ చేశారు. మీకు పవర్ఫుల్ గేమింగ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మీకు మెయిన్గా వచ్చేసరికి అయితే మీరు ఏఐని యూజ్ చేస్తున్నప్పుడు కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే చూడవచ్చు మీకు దీంట్లో. అండ్ ఇది కంప్లీట్గా మనకి లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 13th అయితే లాంచ్ చేశారు ఇది. అండ్ ఇది కొత్త GPU కాబట్టి మనకి దీంట్లో అడ్వాన్స్డ్ గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. అలాగే ఏఐని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ల్యాగ్ లేకుండా. ఇప్పుడు కంపెనీ వాళ్ళు కూడా దీనికోసం అయితే ట్రై చేస్తున్నారు. దీనికోసం ఇండియా రైల్వే వాళ్ళు ఒక కొత్త యాప్ని అయితే లాంచ్ చేశారు, రైల్ 1 అనేసి అయితే. ఇది కంప్లీట్గా ఇప్పుడు డౌన్లోడ్స్ అనేటివి 4.6 crores అయితే రీచ్ అయింది. అండ్ కంప్లీట్గా మనకి ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు. వీళ్ళకి 1 dayలో వచ్చేసరికి అయితే 10 lakh టికెట్స్ ఆల్మోస్ట్ సేల్ అవుతున్నాయి అంట ఇండియాలో. అండ్ మీకు దీంట్లో మల్టిపుల్ రైల్వే సపోర్ట్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు.
మీకు టికెట్ బుక్ చేసుకోవడం కానీ, అంటే రిజర్వేషన్, రిజర్వేషన్ కానీ, ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ, లైవ్ ట్రైన్ ట్రాకింగ్ కానీ, అలాగే రైల్వే వ్యాలెట్ కూడా మీకు ఇందులోనే అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి చాలా మంచి అయితే యూజ్ చేస్తున్నారు. మనకి యూటీఎస్సీ యాప్ కానీ ఇవన్నీ తీసేసి కంప్లీట్గా మనకి రైలు అనేసి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు దీన్ని. ఇతను ఒక టీవీని అయితే పర్చేస్ చేశాడు, అంటే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాడు. ఇది కంప్లీట్గా మనకి డెలివరీ టైంకి వచ్చేసరికి అయితే ఇతని టీవీ అయితే మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. Xiaomi X-Pro 75 ఇది కంప్లీట్గా అతనికి 55,000 ఆ రేంజ్ అయితే తీసుకొని వచ్చాడు. ఇది ఆఫర్లో వచ్చింది అతనికి. అండ్ ఇప్పుడు అతను ఏం డిమాండ్ చేస్తున్నాడంటే ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయింది, అంటే అది ఓపెన్ చేసినప్పుడు ఆ స్క్రీన్ కానీ అండ్ మొత్తం క్రాక్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు అతను రిటర్న్ చేశాడు, అంటే అది రిటర్న్ చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళకైతే రిక్వెస్ట్ చేశాడు. అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆల్రెడీ రిఫండ్ కూడా ఇచ్చారు ఇతనికి. బట్ అతను ఏం అడుగుతున్నాడంటే నాకు అదే ప్రైస్లో సేమ్ ప్రైస్, అంటే అదే ప్రైస్లో సేమ్ టీవీ కావాలని అయితే ఇతను అయితే అడుగుతున్నాడు. బట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వీడియో పెట్టేసి వైరల్ అయితే చేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. అండ్ రిఫండ్ కూడా వచ్చేసి కంప్లీట్గా ఇతనికి 55,000 ఆ రేంజ్ అయితే. ఇక ఈరోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.